హాయ్ అండి. దొండకాయ టమాటా పచ్చడి చూడండి ఎంత టేస్టీగా ఉందో. వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని అలా నెయ్యి తగిలిచ్చి అలా కలుపుకొని తింటే ఉంటుంది. ప్లేట్‌లో ఒక్క ముద్ద కూడా మిగలదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మరెందుకు లేట్, ఇంకా ప్రిపేర్ చేద్దామా? దొండకాయ ముక్కల్ని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. అలాగే బాగా పండిన 4 టమాటాలని ఇలా తొడిమెలు తీసేసుకొని సగానికి ఇలా కట్ చేసుకోవాలండి. ప్యాన్‌లో ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. దొండకాయలు మరీ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. పచ్చడికి కాబట్టి సరిపోతుంది ఇలా. దొండకాయ ముక్కలు పక్కకు తీసుకొని అదే ప్యాన్‌లో టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇలా కలుపుకోవాలి బాగా. టమాటా, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుందాం. చింతపండు ముందే వేసుకుంటే పులుపుతో టమాటాలు ఉడకవండి. లాస్ట్‌లో వేసుకుంటే బాగుంటుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఫ్రై చేసిన దొండకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే టమాటా, పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టుకోకూడదు, టేస్ట్ బాగోదు. ఇలా ఉండాలి. పోపు కోసం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని చట్నీలోకి పోపు వేసేసుకుందాం. అంతే, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి.